పత్రికా సోదరులకు నమస్కారం. మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. ఈ రోజున ఈ మైలవరం నియోజకవర్గ చరిత్రను తిరగరాస్తా 43,000 పైచిలుకు మొన్న ఎన్నికల కమిషన్ వాళ్ళు కూడికలు సరైన ఇది లేక 42,000 చిల్డ్రన్ ఇచ్చారు. కానీ వాస్తవంలోకి వస్తే 43,000 పైచిలుకు మెజార్టీ ఈరోజు వాటి సవరిస్తూ ఉన్నారు. అవన్నీ ఇంతటి భారీ మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించినందుకు మైలవరం నియోజకవర్గ ప్రజానీకం మొత్తానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రికా సోదరులకి, వివిధ వర్గాల ప్రజానీకానికి, ఉద్యోగస్తులకి, వ్యాపారులకి అందరికీ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. నా మీద ఈ 5 సంవత్సరాల ఒక శాసనసభ్యుడిగా నా పనితీరు మీద, అలాగే వైకాపా పాలనలో విసిగెత్తిన ప్రజానీకం అభివృద్ధి, సంక్షేమం రెండుగా సాగాలి తప్పితే కేవలం ఒక్క సంక్షేమాల మీదే కాదని ఈరోజు రాష్ట్రం అంతా ఇచ్చిన తీర్పు, దాంట్లో భాగంగా మైలవరం నియోజకవర్గంలో ఇచ్చిన తీర్పు కూడా చరిత్రను తిరగరాసింది. ఇప్పుడు 1972లో పెద్దలు గౌరవనీయులు చెరుమూరు వెంకటరావు గారికి వచ్చిన 23,000 మెజారిటీ ఈరోజు దాటడానికి 52 సంవత్సరాలు పెట్టింది. అది ఈరోజు నాకు ఆ గౌరవం దక్కేటట్టు చేసిన మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ నేను రుణపడి ఉంటాను. తప్పకుండా వారు నా మీద ఏమైతే విశ్వాసంతో ఈ అవకాశం ఇచ్చారో, ఇంతటి మెజారిటీ ఇచ్చి గెలిపించారో, ఇది నా బాధ్యతను మరింత పెంచింది. తప్పకుండా నేను మరింత బాధ్యతతో రాబోయే రోజుల్లో మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాను. వారి అభివృద్ధికి, సంక్షేమానికే కట్టుబడి ఉంటానని చెప్పి తెలియజేస్తూ, గత 5 సంవత్సరాల కాలంలో నేను చేయాలనుకుని చేయలేకపోయిన పనులు కావచ్చు, కొన్ని నాకు తెలియకుండా కూడా పరోక్షంగా జరిగిన పొరపాట్లు ఏమైనా ఉన్నా కూడా సరిదిద్ది ముందుకెళ్తాను. అలాగే గ్రామాల్లో తెలిసి తెలియక కొంతమంది సోదరులు దుందుడుకు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. దయచేసి వాటిని చెయ్యొద్దు. మనమందరం అన్నదమ్ములు. ఎన్నికలప్పుడు రాజకీయంగా పోరాడి ఎవరికి ఓట్లు వాళ్ళు వేయించుకున్నాం. ఈ వ్యవహారంలో ప్రజలు మనకు ఆశీర్వదించారు, మనకు మద్దతు ఇచ్చారు. కాబట్టి మనం అందరినీ గౌరవభావంతో ముందుకు సాగాలి. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో చాలామంది శాసనసభ్యులు, చాలామంది మంత్రులు ఏ రీతిలో అయితే ప్రవర్తించారో దానికి ప్రజలు ఈరోజు ఓటు రూపంలో ఏ రకమైనటువంటి సమాధానం చెప్పారో మీరందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ బాధ్యతగా మెలగాలని, ఎట్టి పరిస్థితుల్లో సాటి సోదరులు ఎవరిని కూడా వాళ్ళ మనసులను గాయపరిచేటట్టుగా ప్రవర్తించొద్దని చెప్పి తెలుగుదేశం, అలాగే జనసేన, బీజేపీ కేడర్ అందరిని కూడా కోరుకుంటూ, తప్పకుండా నా మీద ఉంచిన ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మైలవరం నియోజకవర్గాన్ని సమగ్రాభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నానని, నాకు ఇచ్చిన ఈ గౌరవానికి మైలవరం నియోజకవర్గ ప్రజలకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. For more videos like this, subscribe Big TV channel.